శాస్త్రి నగర్ లో నారాయణఖేడ్ లో గల శాస్త్రి నగర్ లో ఈరోజు మనము గడిమైసమ్మ సహిత పోచమ్మ దేవాలయాలకు ఆషాఢ మాస సందర్భంగా బోనాల కార్యక్రమం జరుపుకుంటున్నాము. మరి ఈరోజు ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం ఎందుకు జరుపుకుంటాము అని అంటే, ఈ యొక్క మాసంలో మనకు ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు ఇంకొక విషయం ఏంటి అంటే చాతుర్మాస దీక్ష కూడా ఈ యొక్క మాసంలో ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇటువంటి చక్కటి అయినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ అమ్మవారు మనల్ని ఎప్పుడు కూడా సంరక్షించుకుంటూ అమ్మవారు మనల్ని సదా కాపాడుతూ ఉండాలని అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ అందరూ కలిసికట్టుగా సామూహికంగా అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడమే ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క బోనం యొక్క అర్థము. ఈ యొక్క బోనంలో అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఎవరికి ఎటువంటి రోగాలు రాకుండా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా సకాలంలో వర్షాలు పడుతూ అన్ని పంటలు పండుతూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేటువంటి బోనమే ఈ యొక్క ఆషాఢ మాస బోనం. సర్వే జన సుఖినో భవంతు. గత 12 సంవత్సరాలుగా శాస్త్రి నగర్ శ్రీ కట్టమైసమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు చాలా వైభవగల తల్లి, కట్టమైసమ్మ తల్లి. కోరిన కోరికలు తెలిసే కొంగు బంగారమైనటువంటి కట్టమైసమ్మ తల్లిని నారాయణఖేడ్ శాస్త్రినగర్ తో పాటు నారాయణఖేడ్ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క కృపకు ప్రాతులు జరుగుతుంది. ఈ రోజు గడిమైసమ్మ బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో మరి ఈ రోజు ఘనంగా ఏర్పాటు చేసి శాస్త్రినగర్ లోపల మరి మైసమ్మ గారి మొక్కులు చెల్లించుకొని మరి ఇంటింటి నుంచి బోనం సమర్పించి ఈ యొక్క వర్షం అయినా లెక్క చేయకుండా మరి బోనాలు 5 రౌండ్లు బోనాలు సమర్పించి మరి గడిమైసమ్మకు అందరూ పాత్రలై మరి అందరికీ కృప ఉండి వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా పెద్దగా మరి జరుపుకోవాలని కోరుకుంటున్నాను.